ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ రాజకీయం అంతా కూడా 3 కేసుల చుట్టూ నడుస్తూ ఉంది. ఈ 3 కేసులు కూడా ముగ్గురు వ్యక్తుల సెంట్రిక్గా నడుస్తూ ఉన్నాయి. ఏమిటా కేసులు, ఎవరా వ్యక్తులు? నిజానికి తెలుసుకుంటే నడుస్తున్న తెలంగాణ రాజకీయం మొత్తం అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు నడుస్తున్న ఎంక్వైరీలు మీరు రోజు వార్తల్లో చూస్తూ ఉంటారు. కాళేశ్వరం ఎంక్వైరీ, దీని మీద ఒక న్యాయపరమైనటువంటి కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ విచారిస్తూ ఉంది. తర్వాత అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడింది అనేటువంటిది ఆరోపణ. దాని విషయంలో ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తర్వాత ఈ ఫార్ములా కార్ రేసింగ్, ఈ ఫార్ములా అంటే ఏదైతే హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ కార్ రేసింగ్ ఉందో, ఎలక్ట్రానిక్ కార్ రేసింగ్ పెట్టేసి తెలంగాణ ప్రభుత్వ ఖజానాని లూటీ చేసి దాదాపు 50 కోట్లకు పైగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణ. దాని మీద కేసు నడుస్తూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏసీబీ దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇది చాలా కీలకమైనటువంటి కేసు. తెలంగాణ రాజకీయాలను ఊపే కేసు. ఇది నిజంగా నిరూపించబడితే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది అంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు తమకు నచ్చినటువంటి వ్యక్తులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈవెందో కేసీఆర్ కూతురు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. తర్వాత బై ఎలక్షన్స్ మొత్తం కూడా ఆ రోజుల్లో జరిగిన ఉప ఎన్నికల మొత్తం కూడా ఫోన్ ట్యాప్ చేయటం వల్ల అవతల పార్టీలు ఎవరెవరు కలుస్తున్నారో ఆ పార్టీ ఫండింగ్ ఎక్కడ వస్తూ ఉంది, ఆ పార్టీలు ఎలాంటి స్ట్రాటజీలు వ్యవహరిస్తూ ఉన్నారు, దాన్ని మనం ఎలా తిప్పి కొట్టాలి అనేది కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని, అంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు అనేటువంటిది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈవెందో సెలబ్రిటీల ఫోన్లు కూడా విన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోరా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారు. తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా, అంటే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు ఉన్నారు. ఈ 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అంటే 23 వరకు, 24 వరకు కాదు కానీ 23 వరకు. ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సరే, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతకాలం హైదరాబాద్లో గడిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో కరోనా సందర్భంలో కూడా హైదరాబాద్లోనే ఎక్కువ కాలం గడిపారు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లు ఉంది. సో హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా ఆయన ఎవరెవరితో మాట్లాడుతుండేవాళ్ళు, ఎలాంటి స్ట్రాటజీలు చేస్తూ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అనేటువంటిది కూడా కొత్తగా ఈ ఫోన్ ట్యాపింగ్లో వినపడుతున్న అంశం. ఇది నిజానికి ఫోన్ ట్యాపింగ్ కనుక అలాగనక జరిగి ఉంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, రాజకీయ నాయకుల, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే కాడికి పోయిందంటే ఇది దేశద్రోహం కిందకి మారే అవకాశం కూడా ఉంటుంది. మామూలుగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి? తీవ్రవాదులకు సంబంధించినవి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటివి, నక్సలైట్లకు సంబంధించినటువంటివి, సరే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు అనుకుంటున్నటువంటి ముఠా నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయాలి. అది కూడా కేంద్ర హోంశాఖ చెప్పి దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటే ఆ మేరకు పోలీసు వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేశద్రోహుల ఫోన్లు ట్యాప్ చేస్తారు, కానీ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయరు. తమకి పడని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేయరు. ఇప్పుడు ఈ కేసు కూడా తెలంగాణలో చాలా ప్రధానంగా నడుస్తోంది. ఈ 3 కేసులు ప్రధానంగా నడుస్తున్నాయి. ఈ 3 కేసులు కూడా కాళేశ్వరం చూడండి, కేసీఆర్ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు ఒక దఫా, మరొకసారి కూడా విచారణ పిలుస్తారు. రెండోది హరీష్ రావు కూడా ఇప్పటికే విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన విచారణకు హాజరయ్యారు ఘోష్ కమిషన్ ముందు. తర్వాత హరీష్ రావు మాజీ మంత్రి, నీటిపారుదల శాఖ కూడా ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం డిజైన్ చేయబడింది, ప్లాన్ చేయబడింది. కాబట్టి ఈ కేసులో హరీష్ రావు కూడా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. సరే, ఇదే ఆ పార్టీలో ఉండి, అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి చాలా కాలం తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కూడా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ యొక్క ఆరోపణ.
దాదాపు 1,00,000 కోట్లని అప్పట్లో ఆరోపణ చేశారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే అసలు 1,00,000 కోట్లు ప్రాజెక్ట్‌కే ఖర్చు కాలేదు కదా! ప్రాజెక్ట్‌కి 1,00,000 కోట్లు ఖర్చు కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ప్రశ్నని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. మరి దానికి ఎక్కడ సమాధానం వెతుక్కొని ఎక్కడ లాజిక్ ఎతుక్కుంటారో చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి చెప్తా ఉంది. మరి విచారణలో ఏ మేరకు తేల్చగలరు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా క్వెషన్ మార్క్. సరే చూద్దాం. తర్వాత ఈ ఫార్ములా కేటీఆర్ అంటే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి ఈ ఫార్ములా ఎలక్ట్రానిక్ ఫార్ములా కాలర్ రేసింగ్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు. ఈ ఫార్ములా కాలర్ రేసింగ్ 1లో 1, 2 అంటే 2 జరగలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవటం వల్ల 2 జరగలేదు. 2 కూడా జరగాల్సి ఉంది. 2 జరగటం కోసం అడ్వాన్స్గా డబ్బులు చెల్లించారు. అడ్వాన్స్గా డబ్బులు ఒక ఫారిన్ కంపెనీకి చెల్లించే ముందు ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్స్ అవసరం. తర్వాత రకరకాల దేశీయ సంస్థల పర్మిషన్ అవసరం. తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అవసరం. కానీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, దేశీయ సంస్థల పర్మిషన్లు లేకుండా బయట దేశానికి సంబంధించిన ఒక కంపెనీకి గవర్నమెంట్ డబ్బులు చెల్లించారు. నిజానికి ఈ ఫార్ములా కాలర్ రేసింగ్ 1కేమో ఒక ప్రైవేట్ ప్రమోటర్ ఉన్నాడు. అతనే డబ్బులు మొత్తం చూసుకున్నాడు. కానీ మనకి నష్టం వస్తుంది అని ప్రైవేట్ ప్రమోటర్ తప్పుకుంటే ప్రభుత్వ వ్యవస్థని హెచ్ఎండిఏని దాంట్లోకి లాగి, హెచ్ఎండిఏ అనేది ప్రభుత్వ సంస్థ అయినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థే నష్టాలు వస్తున్నాయి అని తప్పుకున్న దాంట్లోకి ఒక గవర్నమెంట్ సంస్థను లాగేసి గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు, హైదరాబాద్ ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులని ఒక విదేశీ కంపెనీకి చెల్లింపులు చేశారు. ఏది రెండో విడత ఈ ఫార్ములా కాలర్ రేసింగ్ కోసం అని చెప్పేసి అడ్వాన్స్గా డబ్బులు పంపించారు అనేటువంటిది ఇవాళ కేటీఆర్ మీద నమోదైన కేసు. అయితే ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించగలుగుతుంది ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపించారని తప్ప అవినీతి జరిగింది అంటానికి ఇప్పటివరకు కేసు ఎస్టాబ్లిష్ అయినట్టు ఆధారాలు కనపడటం లేదు. ఇప్పటివరకు మనకి వినపడుతున్న సమాచారం మేరకు ఇక్కడెక్కడ అవినీతి జరిగింది అంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్గా ఇంతవరకు ఆధారాలు చూపించింది అయితే లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గట్టిగా కేటీఆర్ అవినీతి చేశాడు అన్న విషయాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ప్రజలు నమ్ముతారా లేదో చూద్దాం. తర్వాత ఇంకో కేసు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒకటి కేటీఆర్, 2 కేసీఆర్, వీరిద్దరు సెంట్రిక్గా నడుస్తుంది. ఇప్పుడు ఈ చాలా కీలకం ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఎప్పుడూ తేలాలి. లేట్ కావడానికి కారణం ఏంటంటే ఆ రోజు చీప్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు మొత్తం ఫోన్ ట్యాపింగ్కి కీలకంగా వ్యవహరించేటటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఆయన పేరు. ఆయన నాకు క్యాన్సర్ ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉందని చెప్పేసి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గెలిచాడో ముఖ్యమంత్రి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాడే అమెరికాకి వెళ్ళాడు. ఎన్నిసార్లు పిలిచినా ప్రభాకర్ రావు రాలేదు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నేను రాలేను అని చెప్పేసి ప్రభాకర్ రావు చాలా కాలం పాటు రాకుండా అక్కడే గడిపారు. కానీ ఒత్తిడి మేరకు మొత్తానికి కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు వచ్చాడు. కానీ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దు అనే కండిషన్ మేరకు ప్రభాకర్ రావు హైదరాబాద్ రావటం, విచారణ ఎదుర్కొంటా ఉన్నారు, పోలీసు విచారణని, సిట్టు విచారణని. ఇవాళ ప్రభాకర్ రావు అప్రూవర్గా మారాడు. కేసీఆర్ చేయమంటేనే ఫోన్ ట్యాప్ చేశాం, నేను ప్రణీత్ రావు మేమంతా కలిసే చేసాం ఫోన్ ట్యాపింగ్ అని ఒప్పుకున్నట్టు కూడా వార్తలు అందుబాటులో వస్తున్నాయి. అయితే కేసీఆర్ చేయమంటే, కేటీఆర్ చేయమంటే ఫోన్ ట్యాప్ చేస్తారా? ఇప్పుడు అది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక కీలకంగా మనం గమనించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అడ్డంగా ఇరక్కపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే బీజేపీ తోటి బీఆర్ఎస్ రాలుచి పడింది. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికను అసలు గాల్లో వదిలేసింది. మొత్తంగా బీజేపీకి సపోర్ట్ చేసింది. అందుకనే బీఆర్ఎస్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. 9.5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 39 సీట్లు వచ్చినటువంటి పార్టీ, మిగతా చోట్ల కూడా సెకండ్ స్థానాలు కొట్టుకున్న పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదు? అందులోనూ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో కూడా మెదక్ ఎంపీ బీజేపీ ఎందుకు గెలిచింది? ఇప్పుడు కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణ కూడా అదే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా బీజేపీకి తాకట్టు పెట్టారు. ఎందుకు తాకట్టు పెట్టుంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్ కాకుండా ఉండడం కోసం. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ కొంత కోఆపరేటివ్గా ముందుకెళ్తా ఉన్నాయి. ఎందుకు వెళ్తాయి? అంతిమంగా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ శత్రు కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ని కొట్టేసి రాష్ట్రంలో అధికారం రావాలని చూస్తూ ఉంది. బీజేపీ దేశంలో కాంగ్రెస్ లేకుండా చేద్దామని చూస్తుంది.
బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్కి రాష్ట్రంలో ఉన్న ప్రధాన శత్రువు కాంగ్రెస్. శత్రువు అంతా మిత్రులైనపోయినట్టు ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందా అంటే ఉండే అవకాశం కూడా ఉంటుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలే. అది కూడా బీఆర్ఎస్కి బలం ఉన్న ప్యాకెట్స్లో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయలే. ఎందుకు పోటీ చేయలే? బీజేపీకి సహకరించడం కోసమేనా? ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ కోఆపరేట్ చేస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్ర అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసుని ముందుకు తీసుకుపోగలరా? ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎవరు విచారించాలి? ఇప్పుడున్నటువంటి ఐపీఎస్లు విచారించాలి. ఇప్పుడున్న ఐపీఎస్లు ఐఏఎస్లు కోఆపరేట్ చేస్తేనే ఏ స్కామ్నైనా బయట తీసుకురాగలరు. కానీ ఇప్పుడున్న ఐపీఎస్లు ఐఏఎస్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసు ప్రతినిధులు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వాన్ని కాదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిస్థాయి ఏం కోఆపరేట్ చేస్తారనుకోవడం అనుకోలేం. మామూలుగా వాళ్ళకి ఎక్కడో చోట కేంద్ర ప్రభుత్వంతో చిన్నపాటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక బీఆర్ఎస్కి సహకరించాలి అని మనసులో అనుకుంటే ఈ స్కామ్లు 3 కూడా బయట తీసుకురావడం కష్టమే. కాళేశ్వరం సంబంధించిన స్కామ్ బయట తీసుకురాలేరు, ఫోన్ ట్యాపింగ్ కేసును బయట తీసుకురాలేరు, ఈ ఫార్ములా కాలరేషన్ను తీసుకురాలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంత చిత్తశుద్ధితో విచారం చేసినా వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ అవినీతి చేసినా ఈ సొమ్ముని ఎక్కడ చేస్తారు? బయట దేశాల్లో దాస్తారు. మోస్ట్లీ సూట్ కేస్ కంపెనీలో పెట్టుబడి పెడతారు. ఆ సూట్ కేస్ కంపెనీ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలోకి మారుస్తారు. ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్లోనో లేదా వేరే కంపెనీలోనో పెట్టుబడిగా మారుస్తారు. సో బ్లాక్ను వైట్ చేసుకోవడం ఇప్పుడున్న రాజకీయ నాయకులకి బాగా తెలుసు. కానీ ఈ బ్లాక్ను వైట్ చేయడం అనేటువంటి ఈ ప్రక్రియని స్టేట్ పోలీస్ అధికారులు పట్టుకోలేరు. ఈడీ రంగంలో దిగితే తప్ప, ఈడీ రంగంలో దిగితే తప్ప, అంటే కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే తప్ప దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. దీన్ని పట్టుకోవాలన్నా విదేశీ కంపెనీలతో జరిగిన టైఅప్ను బయట తీసుకురావాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కోఆపరేషన్ లేకుండా ఇవన్నీ చేయడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఈ 3 కేసులు వాస్తవానికి రేవంత్ రెడ్డి గతంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చేవాడు? కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా చల్లపల్లి జైల్లో పెడతా, చల్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా, కుటుంబం మొత్తాన్ని కూడా జైల్లో పెడతా, ఒకే జైల్లో పెడతా, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా అని డైలాగ్ కొట్టేవాళ్ళు. ఆ డైలాగ్ తగ్గట్టే ఈ 3 టార్గెట్ చేస్తూ విచారణ జరిపిస్తూ ఉన్నాడు. 3 కేసులు 3 వ్యక్తులు, కాళేశ్వరం, ఈ ఫార్ములా, తర్వాత ఫోన్ ట్యాపింగ్. ఈ 3 కేసుల్లో కూడా ఈ 3 వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న సమయంలో, స్థానిక సంస్థలు వస్తున్న టైంలో, అంటే సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీడీసీ ఇలాంటి ఎన్నికలు వస్తున్న సమయంలో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని కనుక జైల్లో పెట్టించగలిగితే అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అనేటువంటిదే వినపడుతూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ శూన్యం. ఒక్క అసెంబ్లీ బై ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ శూన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీలో ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రజల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పు చేశారు, పరిపాలనలో అవినీతి చేశారు, ప్రజల డబ్బు తిన్నారు, ప్రజల డబ్బును పంచుకున్నారు అనే విషయాన్ని కనుక బలంగా జనాలు తీసుకెళ్ళగలిగితే, ఈ 3 రకరకాల అవినీతి కేసుల్లో కనుక చూపించగలిగితే అది నాకు అడ్వాంటేజ్ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అంటే, ఆల్రెడీ జూబ్లీహిల్స్లో అక్కడ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల బై ఎలక్షన్ వచ్చింది, రాబోతోంది. రాబోయే 6 నెలల కాలంలో బై ఎలక్షన్ పెట్టాలి. అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్కి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఎక్కువైంది, అది తమకు అడ్వాంటేజ్ అవుతుందని బీఆర్ఎస్ కలగంటా ఉంది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ కలగకుండా చేయాలి అంటే బీఆర్ఎస్ తిరిగి బలపడలేదు అనే సంకేతాలే కాంగ్రెస్ పంపాలంటే ఈ 3 ఖచ్చితంగా కేసులు ఇరికించడం, జైల్లోకి పంపడం రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవసరం. కాకపోతే ఈ 3 ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అవినీతి నిరూపించలేకపోతే మాకు సానుభూతి పెరిగిద్ది, ప్రజలు ఇప్పుడు మా అవినీతి నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే దాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళాలి అని సానుభూతి అస్త్రాన్ని ఈ 3 నమ్ముకున్నారు. బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని నమ్ముకుంది. ఈ 3 మీద అవినీతి ముద్దలేసి
రాబోయేటువంటి లోకల్ బాడీ జిహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల బై ఎలక్షన్స్ లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. ఈ టైంలో తమ స్కాములు ఎక్కువగా దూరం వెళ్లకుండా బీజేపీతో కోఆపరేషన్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేషన్నే కొంత కవిత ప్రశ్న వేస్తూ ఉంది. కాకపోతే కవిత మాట్లాడినంత మాత్రం వ్యాలిడిటీ ఉంటుందా అంటే కవితకి వ్యాలిడిటీ తక్కువ. కవిత మాట్లాడినా పెద్ద తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే కవిత ఆల్రెడీ లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం వల్ల ఆమె తన క్రెడిబిలిటీని లాస్ అయ్యారు. తర్వాత 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం ఫలితంగా ఆమె ఆ క్రెడిబిలిటీ అక్కడ కూడా దెబ్బతింది. మొన్న ఆ లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం అరెస్ట్ కావడం వల్ల పూర్తిగా దెబ్బతింది. కాబట్టి ఇలా కవిత చెప్తే తెలంగాణ సమాజం బీఆర్ఎస్ బీజేపీకి ఉన్నటువంటి ఆలోచన అండర్స్టాండింగ్లో జనంలోకి వెళ్ళగలిగిద్దంటే వెళ్ళే పరిస్థితి లేదు. రెండోది ఆ ఆలోచన ఆల్రెడీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకెళ్ళింది, లబ్ధి పొందింది. పదే ఆ నినాదం నమ్ముకున్న కాంగ్రెస్ కూడా లాభం లేదు. మరి ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఈ కేసుల్లో కనుక అరెస్ట్ చేస్తే కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకి కొంత మాస్ ఇమేజ్ పెరిగే అవకాశం కనపడతా ఉంది. సానుభూతే వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.